అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా రాపూరు సర్కిల్ పరిధిలో రాపూరు, సైదాపురం, కలువాయి, కండలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గ్రామాల్లో ఎవరైతే వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయదలిచారో వాళ్ళందరూ కూడా విధిగా పోలీస్ శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఈ పర్మిషన్ కోసం గణేష్ ఉత్సవ్ 2025 అనే యాప్ ద్వారా వీళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్మిషన్ తీసుకునే వ్యక్తులందరూ కూడా వాళ్ళు ఎక్కడైతే విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారో ఆ ప్రదేశం, అదేవిధంగా వాళ్ళ ఫోన్ నంబర్లు, ఆ ఉత్సవ కమిటీ నిర్వాహకుల పేర్లు, వివరాలు, అదేవిధంగా ఏ రోజైతే నిమజ్జనం చేస్తారో ఆ తేదీ, ఎక్కడ ఏ ప్రదేశంలో నిమజ్జనం చేస్తారో అనే వివరాలతోటి మాకు అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. దాన్ని మా కన్సర్న్డ్ SHOలు అందరూ కూడా దాన్ని పరిశీలించి అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం లేవని తెలుసుకున్న తర్వాత, అదేవిధంగా ట్రాఫిక్ కంజెషన్ ఏది లేదని వెరిఫై చేసిన తర్వాత పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నిర్వాహకులు ఎవరైతే పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ విగ్రహాలు ఏర్పాటు చేసిన వేదికల దగ్గర కరెంటు, ఎలక్ట్రిసిటీ ఉండేటట్టు, ఇల్యూమినేషన్ ఉండేటట్టు, అదేవిధంగా సెక్యూరిటీ కోసం రాత్రిపూట కూడా ఇద్దరు వాళ్ళ నిర్వాహకుల తరపున ఇద్దరు వ్యక్తులు అక్కడ రాత్రిపూట ఆ విగ్రహాల దగ్గర ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఈ విగ్రహాల దగ్గర ఎవరు కూడా క్రాకర్స్ కాల్చడం కానీ, అదేవిధంగా డీజేలు ఏర్పాటు చేయడం కానీ పర్మిషన్ ఇవ్వటం లేదు. అది గుర్తించాలి. ఏ రోజైతే నిమజ్జనం చేస్తారో ఆ రోజు, నిమజ్జనం చేసే రోజు పోలీసులు అనుమతించిన రూట్లో తీసుకొని వెళ్ళి అనుమతించిన ప్రదేశంలో మాత్రమే నిమజ్జనం చేయాలి. అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం లేకుండా పోలీస్ శాఖకి సహకరించాలి. పాట కచేరీలకి, డీజేలకి ముఖ్యంగా పర్మిషన్ లేదు. అటువంటి పోలీస్ శాఖ అనుమతించింది. దీనికి సహకరించాలని పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.